నమస్తే, వెల్కమ్ టు ఈహార్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. మీకు గుర్తుందా అప్పట్లో అంతరంగాలు సీరియల్ ఆ టైటిల్ సాంగ్స్ కూడా ఈ టీవీ నుండే స్టార్ట్ అయ్యాయేమో. మంచి మంచిగా ఒక సాంగ్స్ పెట్టి డాన్సే చేసేవారు కాదు, కానీ చిన్న చిన్న స్టెప్లు అయితే వేసేవారు, బాగుండేది. ఆ మెయిన్ లీడ్ అశ్విని గారు చాలా సీరియల్స్ చేశారు, సినిమాల్లో బాగా చేశారు. మీకు గుర్తుంటే సౌందర్య గారు యాక్ట్ చేసిన సినిమాలో మోస్ట్ ఆఫ్ ది మూవీస్లో అప్పుడు ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసేవారు ఆమె. చాలా సంవత్సరాల తర్వాత ఆమె కనిపించలేదు, ఇప్పుడు సడన్గా కనిపించారు ఒక సిరీస్లో. ఏం చెప్తారు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు ఆమె? ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంది కదా. అవును, అసలు ఏమాత్రం తేడా లేదు. మొన్న మనం అంశు గురించి మాట్లాడుకున్నాం కదా, అవును. సేమ్ అలాగే యాజ్ యూజువల్ అశ్విని. ఇప్పుడు అదేంటిది నిన్న మొన్నే అయిపోయినాయి అంతరంగాలు, కలంకిత, అలా ఉంది. ఇకపోతే సుజల్ ఆల్రెడీ సీజన్ 1 పెద్ద హిట్, మంచి పెద్ద పెద్ద తమిళ ఆర్టిస్టులు అందరూ ఉంటారు దాంట్లో. దాని పార్ట్ 2 వచ్చింది అమెజాన్ ప్రైమ్లో. అందరూ ఇందులో ఎవరున్నారు అని ఎదురు చూస్తుంటే సడన్గా అశ్విని, అరే ఇదేంటి ఈవిడ ఉందా అనిపించింది. అప్పుడెప్పుడు హిట్లర్ సినిమాలో చెల్లి క్యారెక్టర్, అండ్ ఈటీవీలో లాస్ట్ ఎండమావులు సీరియల్లో కూడా ఆ హీరోయిన్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే అంతరంగాలు, కళంకిత, ఎప్పటికే పాట కళంకిత ఓ కళంకిత అది హిట్. సో ఆ తర్వాత సాంగ్స్ రాలేదబ్బా, అందుకోసం మనం ఇంకా అక్కడే ఉండిపోయాం. అవును, ఎండమావులు సీరియల్ సడన్గా సీరియల్ వదిలేసి వెళ్ళిపోతే ఆ సీరియల్కి ఇంకా క్రేజ్ ఉంటే ఈవెంట్ని తెచ్చి మళ్ళీ 100 ఎపిసోడ్లు నడిపించారు. అవును, ఏదో ఒకలాగా అట్లా గుర్తులేదులే. బాగుంది. అండ్ నెక్స్ట్ ఎప్పుడో పెళ్లి చేసుకొని అటు వెళ్ళిపోయింది. అండ్ తనేం సాదాసీదా వ్యక్తి కాదు, బిజినెస్ చేస్తూ టాప్ 5కి నిలబెట్టింది ఆ కంపెనీని. కోట్ల ఆస్తి ఉంది, మంచి ఎడ్యుకేటెడ్, బిజినెస్లోనూ అటు టీవీ సీరియల్లోనూ సినిమా రంగంలోనూ తనదైన ముద్ర వేసిందని చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్గా ఎందుకు ఈవిడ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, ఈవెన్ ఇంత సాధించిన వ్యక్తికి కూడా లైంగిక వేధింపులు. తను చెప్పింది ఇప్పుడు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇస్తా, మేడం మీ గత ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే, మంచి కెరీర్ ఊపులోనే ఉంది మేడం అంటే అందరూ గుర్తుపడతారు, బాగా గౌరవిస్తారు. ఆమెకంటూ ఒక స్టేటస్ ఉన్న టైంలో ఒక సినిమా ఒప్పుకుంటే ఆ డైరెక్టర్ రూముకు రమ్మని పిలిచాడంట. సరే క్యాజువల్గా వెళ్ళింది. అంటే ఇప్పుడు మనం ఉన్న స్థాయిలో ఇప్పుడు సాయి పల్లవి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, డైరెక్టర్ రమ్మంటే ఆవిడని గోకుతాడని తను అనుకుంటుందా? మనం ఒక స్టేజ్లో ఉన్నప్పుడు అసలు వాళ్ళే భయపడతారు అనే కాన్ఫిడెంట్గా వెళ్తాం. అయినా డైరెక్టర్ కొంచెం అసభ్యంగా ప్రవర్తించాడంట. ఇంకా అప్పటి నుంచి ఎందుకు ఇంత సాధించినా ఎంత సాధించినా వీళ్ళు మాత్రం తగ్గట్లా అని చెప్పేసి ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత కొంచెం దూరం అయిపోయింది. చాలే చేసినంత వరకు సాటిస్ఫైడ్గా చేశా. కానీ ఆమె పాత్రలు అన్నీ కూడా అంటే చీరకట్టు, ఒక పద్ధతి అయిన సాంప్రదాయానికి కాస్త విలువనిచ్చేలాగా అట్లా తన డ్రెస్సింగ్ అలాగే ఉంటుంది, తన పాత్రలు కూడా అలానే ఉంటాయి. నీకు ఇది తెలుసా, మామూలుగా రోజువారీ కూలీకి వెళ్ళే వాళ్ళు ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ శారీస్ కడతారు, కాస్ట్ తక్కువ ఉంటాయి కానీ అందరూ ఇష్టంగా వాడుతూ ఉంటారు. ఆ శారీస్లోనే ఈవిడ ఎక్కువ కనబడేది. సో అందరికి దగ్గర అయిపోయింది, ఏదో మన ఇంటి మనిషి, మన పక్కింట్లోనే ఉంటది అలా. అశ్విని గారు అచ్యుత్ కదా ఆయన, అచ్యుత్ తను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. హార్ట్ అటాక్ తో చనిపోయారు అచ్యుత్. సూసైడ్ అనుకుంటా, వాట్ ఎవర్. హార్ట్ అటాక్ చిన్న వయసులోనే హార్ట్ అటాక్ వచ్చింది. అప్పట్లో ఆయన కూడా సినిమాల్లోకి అప్పుడప్పుడే కొంచెం మంచి తమ్ముడు సినిమా తర్వాత అచ్యుత్ ఆయన పేరు. వీళ్ళ పేరు చాలా బాగుండేది. అండ్ ఇప్పుడు టీవీ సీరియల్లో సాంగ్స్ అన్నావు కదా ఇంతాక నువ్వు, అసలు ఫస్ట్ మొదలైందే అశ్వినితోనే. అప్పటి వరకు టీవీ సీరియల్స్ అన్నీ ఒక పందాలో వెళ్తూ ఉంటే టైటిల్ సాంగ్స్ మాత్రమే అందరు పాడుకునేవాళ్ళు. సరేలే అనుకునే టైంలో సడన్గా వచ్చి ఒక అమ్మాయి గుండెకి సవ్వడెందుకో సాంగ్ చేసింది. అప్పుడు అరే ఇలాంటి టీవీ సీరియల్స్లోనూ కూడా సాంగ్స్ ఉంటాయా అని అనిపించింది. అంతరంగాలతో స్టార్ట్ అయింది. అప్పటికే కలంకిత ఆల్రెడీ మొదలై ఉంది, అయినా సరే ఇక్కడ పాటలు హిట్ అయ్యాయి కదా అని అటు కలంకితలోనూ సాంగ్స్ కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేయడమే కాకుండా అప్పట్లో ఏంటంటే ఒక సినిమా రిలీజ్కి ముందు ఆడియో ఫంక్షన్లు చేసి క్యాసెట్స్ రిలీజ్ చేసేవాళ్ళు, సీడీలు క్యాసెట్లు. అప్పుడు ఇంకా సీడీస్ కూడా రాలా, క్యాసెట్లు రిలీజ్ చేసేవాళ్ళు. టీవీ సీరియల్ పాటల క్యాసెట్లు వచ్చింది ఫస్ట్ టైం అంతరంగాలతోనే, అండ్ ఈవిడతోనే మొదలైంది యాక్చువల్లీ చెప్పాలి అంటే.
సో అట్లా తన జర్నీ బాగా సాగింది. అండ్ ఆవిడ ఉంటే చాలు టీవీ సీరియల్ హిట్ అన్నట్టు. కొంతమంది ఐరన్ లెగ్లు ఉంటారు కదా. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హరిత ఉంది, ఈ రోజు వరకు కూడా ఆవిడని పెట్టుకుంటే చాలా ఆ సీరియల్ కంటూ హిట్ అన్నట్టు ఒకటి ఉంటుంది కదా. అలా అప్పట్లో ఇండస్ట్రీలో ఈ సెంటిమెంట్లు కూడా బాగా ఉంటాయి. చాలా ఉండేవి. అండ్ ఈటీవీ సుమన్ గారు ఉన్నప్పుడు ఆయన ఉన్నంతకాలం ఈవిడ టాప్ మోస్ట్లో ఎన్ని సీరియల్స్ ఉంటే అన్ని సీరియల్స్లోనూ చేసింది. అండ్ వేరే వేరే సీరియల్స్లోనూ కూడా పని కట్టుకొని ఈవిడ క్యారెక్టర్ని ఎంట్రీ చేయించి దానికి ఒక ట్రాక్ నడిపించేవాళ్ళు. కానీ అంటే అన్ని ఈటీవీకే ఎక్కువ సీరియల్స్ చేశారు. ఈటీవీకే చేసిందంటే తనకి అక్కడ కంఫర్ట్ జోన్. వేరే దగ్గరికి వెళ్తే వాళ్ళు గోకుతున్నారు ఈవిడ్ని. ఈటీవీలో ఏంటంటే ఈటీవీలో గౌరవిస్తారు ఆర్టిస్టులని. ఈనాడు ప్రొడక్షన్ ఎట్లా ఉంటుందంటే ఆర్టిస్ట్ని గౌరవిస్తారు, టైంకి పేమెంట్ ఇస్తారు, ఎక్కువ పని కూడా ఉండదు. 6 అయితే ప్యాకప్పే, రాత్రులు 12 వరకు కూడా షూట్లు చేయరు. ఈనాడు ప్రొడక్షన్ అంతే ఎప్పటి నుంచో. సో అట్లా ఆవిడ కంఫర్ట్ జోన్లో. అండ్ ఇంకోటి, డ్రెస్ చేంజ్ ఉండవు ఈనాడు ప్రొడక్షన్స్లో. ఈరోజు నువ్వు ఏ కాస్ట్యూమ్లో వచ్చావో ఇంకంతే, మళ్ళీ అది మార్చాలంటే ఇంకో రోజు షూట్ పెట్టుకోవాల్సిందే అంతే. ఈరోజు గబగబా వెళ్ళి బట్టలు మార్చుకొని ఈ సీన్, మళ్ళీ కంటిన్యూటీ ఆ సీన్, మళ్ళీ కంటిన్యూటీ ఈ సీన్, ఇవి ఉండవు. ఈటీవీలో డ్రెస్ చేంజ్ ఉండవు. నువ్వు ఎలా రెడీ అయ్యి వచ్చావో ప్యాకప్ వరకు అలాగే ఉంటావు. తను కంటిన్యూటీ ఉంటే నెక్స్ట్ డే మళ్ళీ అయిపోయింది అంతే. ఇంకా ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ తన తెర మీద కనిపించడానికి కారణం ఏంటి? వెల్ సెటిల్డ్ అండ్ కోర్టులో ఆస్తుంది. హస్బెండ్ కూడా మంచి బిజినెస్ మ్యాన్, తను కూడా బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి చైర్మన్గా చేస్తుంది. మరి ఎలా కన్విన్స్ అయిందో, ఎవరు కన్విన్స్ చేశారో తెలీదు. అక్కడే ఉంటుంది. ఇప్పుడు తను ఎక్స్పెన్సివ్ ఆర్టిస్ట్, పిలుచుకోవడానికి కూడా టు అండ్ ఫ్రో ఫ్లైట్లు వేరే కంట్రీ నుంచి చేయాలి. సో షీఈ్ సచ్ ఏ కాస్ట్లీ ఆర్టిస్ట్. కానీ పిలిచి సుజల్లో పెట్టారు అంటే ఆ క్యారెక్టర్కి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందేమో. ఎలా అయితే సీజన్ 1 చాలా పెద్ద హిట్ అయిందో, సీజన్ 2 ఇంకా నేను చూడలే యాక్చువల్గా. నాకు సడన్గా అశ్విని కనిపించేసరికి ఇంట్రెస్ట్ కలిగింది. బట్ ఈ సీజన్ కూడా బాగా హిట్ అవుతుంది. ఇంకా ఒక నిమిషం, అశ్వినినే పెట్టారంటే ఇంకెంతమంది ఉంటారు కదా. అంటే మొన్నే రిలీజ్ అయింది కాబట్టి మనం ఇంకా చూడలేదు. అదే అశ్విని పెట్టారు. సీజన్ 1 కూడా కాస్త విమెన్ ఓరియంటెడ్. అండ్ ఇంకొకటి మీరు అన్నట్టు కాస్త అబ్యూజింగ్ కి సంబంధించి, చిన్నపిల్లల మీద లైంగిక వేధింపులు పాల్పడితే పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఎమోషనల్గా మెంటల్గా ఎలా సఫర్ అవుతారు, దాని బేస్డ్లోనే ఆ సిరీస్ కూడా సో ఉంటుంది. పర్సనల్గా తనకి కనెక్ట్ అయింది కాబట్టి తను కన్విన్స్ అయి చేసింది, ఎస్ నేను ఇది చెయ్యాలి అని. సో ఆ రకంగా చూసుకుంటే అశ్విని గారు ఉన్నందుకన్నా సరే ఈ సీజన్ హిట్ అవుతుందేమో. సో తన లెగ్ గోల్డెన్ లెగ్, ఆ ఉంటే టీవీ సీరియల్సే హిట్, హిట్లర్ కూడా హిట్. హిట్లర్లోనూ పాపం తన క్యారెక్టర్ అదే, లైంగిక వేధింపులే. ఆ మాస్టర్ ఏదో చేయడం, పాపం చచ్చినట్టు ఆయన్నే పెళ్లి చేసుకోవడం, ఇలాంటి పరిస్థితులు. ఇప్పుడు కూడా అదే కన్విన్స్ అయి చేసినట్టుంది. బట్ ఈ సీజన్ అయితే సూపర్ హిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.